శ్రీరామ పట్టాభిషేకం ధర్మ విజయం యొక్క శాశ్వత సంకేతం. త్రేతాయుగ దివ్యఘట్టం మరియు దాని పౌరాణిక ప్రాముఖ్యత. రచన ప్రసాద్ భరద్వాజ. శ్రీరామ పట్టాభిషేకం కేవలం త్రేతాయుగంలో జరిగిన ఒక రాజ్యాభిషేక ఘట్టం మాత్రమే కాదు, అది ధర్మం యొక్క శాశ్వత విజయం ప్రకటించిన దివ్యక్షణం. దైవం భూమిపై అవతరించినప్పుడు ఎన్ని అడ్డంకులు, ఎన్ని కష్టాలు వచ్చినా చివరికి సత్యం మరియు ధర్మమే గెలుస్తాయని ఈ ఘట్టం మనకు బోధిస్తుంది. రాముడు తన జీవితంలో అనేక పరీక్షలను ఎదుర్కొన్నాడు. వనవాసం, సీత అపహరణం, రాక్షసులతో యుద్ధం. కానీ ప్రతి సందర్భంలో ధర్మాన్ని విడిచిపెట్టలేదు. అందుకే ఆయనకు చివరికి లభించిన పట్టాభిషేకం కేవలం రాజ్యాధికారమే కాదు, అది ధర్మానికి దక్కిన గౌరవం. ఈ భావం మనిషి జీవితానికి కూడా ఎంతో ప్రాముఖ్యత కలిగిన మార్గదర్శకం. మన జీవితంలో ఎన్నో కష్టాలు, విఘ్నాలు, అనిశ్చిత పరిస్థితులు ఎదురవుతాయి. కొన్ని సందర్భాల్లో సత్యాన్ని నిలబెట్టుకోవడం కష్టంగా అనిపించవచ్చు. కానీ శ్రీరాముని జీవితం మనకు నేర్పేదేమిటంటే, పరిస్థితులు ఎలా ఉన్నా మనం ధర్మాన్ని, నిజాయితీని వదలకపోతే చివరికి విజయం మనదే అవుతుంది. ఆ విజయం ఒక పదవి రూపంలో కాకపోయినా అంతరంగ శాంతి, సంతృప్తి, గౌరవం రూపంలో తప్పకుండా మనకు లభిస్తుంది. అదే మన జీవితంలోని పట్టాభిషేకం. పౌరాణికంగా చూస్తే శ్రీరామ పట్టాభిషేకం విశ్వధర్మచక్రం సమతుల్యంగా తిరిగి స్థిరపడిన క్షణాన్ని సూచిస్తుంది. ఇది కేవలం ఒక రాజ్య పరిపాలన ప్రారంభం కాదు, అది ధర్మరాజ్యం, సమత్వం, న్యాయం మరియు శాంతి ఆధారంగా నిర్మితమైన జీవన విధానం. రామరాజ్యం అనే భావన యుగయుగాలుగా ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. ఇందులో ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తూ సమాజంలో సమతుల్యతను కాపాడతాడు. ఈ దివ్యఘట్టం మనకొక గొప్ప సందేశాన్ని అందిస్తుంది. జీవితంలో విజయం అనేది బయట ప్రపంచంలో గెలవడమే కాదు, మనలోని ధర్మాన్ని కాపాడుకోవడమే నిజమైన విజయమని. త్రేతాయుగంలో జరిగిన ఈ సంఘటన కేవలం ఒక ఇతిహాస కథ కాదు, అది ప్రతి యుగంలో, ప్రతి మనిషి జీవితంలో వర్తించే ఆధ్యాత్మిక సత్యం. అందుకే శ్రీరామ పట్టాభిషేకం మనకు కేవలం ఒక జ్ఞాపకం కాదు, అది మన జీవితాన్ని సన్మార్గంలో నడిపించే దివ్య దీపం. త్రేతాయుగంలో ధర్మం క్షీణించి అధర్మం పెరుగుతున్న కాలంలో భూమిని రక్షించుటకు శ్రీ మహావిష్ణువు రాముడిగా అవతరించాడు. ఆయన జీవితగాథలో అత్యంత దివ్యమైన శిఖర ఘట్టమే శ్రీరామ పట్టాభిషేకం. ఇది ఒక రాజ్యాభిషేకం మాత్రమే కాదు, ఇది దైవ సంకల్పం సాకారమైన క్షణం, భూమిపై ధర్మస్థాపనకు మంగళారంభం. లంకలో అధర్మానికి ప్రతీకంగా నిలిచిన రావణుణ్ణి సంహరించి సత్యం మరియు ధర్మాన్ని స్థాపించిన అనంతరం శ్రీరాముడు సీతాదేవితో కలిసి అయోధ్యకు తిరిగి చేరాడు. ఆ కాలంలో అయోధ్య నగరం కేవలం ఒక రాజధాని మాత్రమే కాదు, అది దేవతలకే ఆశ్చర్యాన్ని కలిగించే దివ్యపురి. భరతుడు తన అన్నయ్యకు విధేయుడిగా రామపాదుకలను సింహాసనంపై ఉంచి పరిపాలించినవాడు రాముని రాకతో పరమానందంలో మునిగిపోయాడు. అతని వినయం, భక్తి త్రేతాయుగంలో ఆదర్శంగా నిలిచింది. పట్టాభిషేక సమయం రాగానే మహర్షులు, దేవతలు, గంధర్వులు, యక్షులు, కిన్నరులు అందరూ ఒకే చోట సమాగమమయ్యారు. వశిష్ఠ మహర్షి నేతృత్వంలో గంగా, యమున, సరస్వతి, సముద్రాలు మరియు దివ్యలోకాల నుంచి తీసుకువచ్చిన పవిత్ర జలాలతో శ్రీరాముడికి అభిషేకం జరిగింది. ఆ క్షణంలో దేవలోకంలో దుందుభినాదాలు వినిపించాయి, ఆకాశం నుంచి పుష్పవర్షం కురిసింది, అప్సరసలు నృత్యాలు చేశారు. ఈ దృశ్యం భూలోకము, దేవలోకము ఒకటిగా కలిసినట్లుగా అనిపించింది. శ్రీరాముడు రత్నఖచిత సింహాసనంపై కూర్చున్నప్పుడు అది కేవలం ఒక రాజు సింహాసనం కాదు, అది ధర్మసింహాసనం. సీతాదేవి ఆయన పక్కన లక్ష్మీ స్వరూపినిగా వెలిగింది. శత్రుఘ్నుడు ఛత్రాన్ని పట్టి నిలబడగా లక్ష్మణుడు సేవలో తలమునగమయ్యాడు. హనుమంతుడు పరమభక్తితో రామపాదాలను దర్శిస్తూ నిలిచాడు. సుగ్రీవుడు, విభీషణుడు వంటి మిత్రులు ధర్మపక్షానికి నిలిచిన సాక్ష్యాలుగా అక్కడ ఉన్నారు. ఈ పట్టాభిషేకం యొక్క పౌరాణిక ప్రాముఖ్యత ఎంతో లోతైనది. ఇది విశ్వధర్మచక్రం తిరిగి సమతుల్యంగా స్థిరపడిన క్షణం. రాముని రాజ్య పరిపాలన కేవలం భౌతిక పరిపాలన కాదు, అది ధర్మరీతి స్థాపన. రామరాజ్యం అనే భావన యుగయుగాలుగా ప్రజలకు ఆదర్శంగా నిలిచింది. ప్రతి వ్యక్తి తన కర్తవ్యాన్ని నిబద్ధతతో నిర్వర్తిస్తూ సమాజంలో సమతుల్యతను కాపాడతాడు. దైవం భూమిపై అవతరించినప్పుడు చివరికి ధర్మమే విజయం సాధిస్తుంది అనే నిత్య సత్యానికి శ్రీరామ పట్టాభిషేకం ఒక సంకేతం. ఇది మనిషి జీవన ప్రయాణానికి కూడా మార్గదర్శకం. మన జీవితంలో కష్టాలు, పరీక్షలు వచ్చినా సత్యం, ధర్మం పట్ల నిబద్ధత ఉంటే చివరికి పట్టాభిషేకం అనే విజయక్షణం తప్పకుండా వస్తుంది. అందుకే త్రేతాయుగంలోని ఈ దివ్య ఘట్టం కేవలం ఒక ఇతిహాస కథ కాదు, అది యుగయుగాలకి వెలుగునిచ్చే ఆధ్యాత్మిక సత్యం. ఈ సందేశం మీకు ఉపయుక్తమైతే తప్పకుండా లైక్ చేయండి, మీ ఆలోచనలను కామెంట్స్లో పంచుకోండి.
ఇంకా ఇలాంటి ఆధ్యాత్మిక తత్వజ్ఞాన విషయాల కోసం చైతన్య విజ్ఞానం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ బెల్ను ఆన్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. ఇటువంటి సందేశాత్మకమైన మరొక వీడియోతో తిరిగి కలుద్దాం. జై గురుదేవ్. శుభమస్తు. స్వస్తి. మీ ప్రసాద్ భరద్వాజ.